హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే వీడియో పెసరపప్పు ఎగ్గు కర్రీ తయారు చేసుకునే విధానం. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో బాగా వాచ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేయాలి. టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి 2 గ్లాసెస్. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. కుక్ చేసుకోవాలి. ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పెసరపప్పు ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి.